నేనెందుకు పద్యాలు రాయలేదు? ఒక పద్యం రాస్తాను, నా మొదటి పద్యం జీవితం. పేరే జీవితం. జీవితం మీద అవగాహన లేకుండా రాసిన పద్యం జీవితం. ఆ పద్యంలో 3 లైన్స్ మీకు చెప్తాను. చల్లగా సాఫీగా సాగిపోతున్నావిగా జీవితం, రాజపాట వలె సాగిపోతున్నావిగా గొప్పవాడి జీవితం, ముళ్ళపాట వలె సాగిపోతున్నా పేదవాడి జీవితం. ఈ 2 లైన్లే నా ప్రాణం మీదకి వచ్చాయి. ఎందుకంటే అది మొదట మా నాన్నగారికి చూపించాడు. ఆయన పద్యం చదివారు, నచ్చింది. కానీ ఈ 2 లైన్లు ఉన్నాయి చూడరా, గొప్పవాడు బీదవాడు కొట్టి పారేట ఒక గీత పిలిచాడు. తర్వాత మా మామయ్య గారు మామయ్య పద్యం ఏదైతే చూద్దాం. ఆయన చూశాడు, చాలా బాగుందిగా, నేను మంచి చాలా ఉంది, కాస్త ఇది గీత పెట్టాను. మా నాన్నగారు గీత పెట్టారు, బాగుంది. అదేనా పద్యానికి అసలైన నాడి, అసలైన ప్రాణం అని. గొప్పవాడు బీదవాడు మధ్యలో నేను జ్ఞానం. ఆ కంపారిజన్ అసలు చాలా వచ్చేది కదా, ఎంత మాత్రం గొప్పకు కాదు ఎవరు జ్ఞాపకం చెప్పని చెప్పారు. పేరు కలిసి అన్నారు, ఒకటి ఈయన కొత్త, ఈయన కొట్టిందని ఆయన కొత్త పని. ఈ వీరిద్దరి మధ్య నేను మధ్య కొట్టుకోవడేది. ఆ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ మా అమ్మ అని పద్యం కాదు, మా అమ్మ నా దృష్టిలో బాగుంది. వాళ్ళిద్దరికీ పద్యం నచ్చింది. మా నాన్నగారికి నచ్చింది, లక్ష్మణరావు గారికి నచ్చింది. ముఖ్యంగా లక్ష్మణరావు గారికి మరీ నచ్చేసింది. నేను రాసిన పుస్తకం పట్టాను రాశాను. కథకాయటం దాని మీద ఆయన పెన్సిల్తో గౌరవ తీసుకున్నాను. దీని మీద రాయి పద్యం రాశాను. చాలా బాగుంది అని ఆయన అది తీసుకుని ప్రభాసాంధ్ర మాస పత్రిక ఆ రోజుల్లో ఉంది, 1969. నా పేరు రాసి ఇది వాళ్ళు పంపించారు. పోస్ట్ ఇస్తాను. పోస్ట్ ఏమిగా డబ్బాలో అది వేయండి. ఆయనకి ఇంగ్లీష్ పదాలు వాటి ఇష్టం ఉంటాడు. ఇది తీసుకుని తపాలా డబ్బాలో వేయి. సరిగ్గా 15 రోజులు ఒక కాపీ వచ్చింది. ఆ విధంగా నా మొదటి కవిత విశాలంగా ఆసక్తి పడింది. ఆ ముందు చదవనుకున్నాను టాలెంట్ మనోసగతి. ఒకసారి ఆయన లక్ష్మణరావు గారు ఏ భాష మాట్లాడినా అది పర్ఫెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఉన్నది. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగు మాట్లాడితే తెలుగులో మాట్లాడు, తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ పదం మధ్యలో వస్తే నాకు ఇష్టం. అలాగా ఒకసారి ఆ ఊరిలో స్టేట్స్మెన్ అనే పేపర్ వచ్చింది, ఇంగ్లీష్ పేపర్. మా హైదరాబాద్ రాలేదు పేపర్. మా నాన్నగారు వెళ్ళి అరే మామయ్య నేను స్టేట్స్మెన్ తీసుకురారా వెళ్ళాను. ఏంటంటే వచ్చాను మామయ్య, నేను పేపర్ కావాలంటున్నాను. మా నాన్నగారు ఏం కావాలంటున్నారు? నేను పేపర్ కావాలంటున్నాను. మా నాన్నగారు తీసుకున్నారు. పేపరు కాదు, పేపరు. పేపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు పేపర్ అనరు, పేపర్ అని నా చేత 5 సార్లు పెట్టించింది. సరే సరే చేసి అప్పుడు నన్ను మరొకటి టైం నేను ఎప్పుడు మర్చిపోలేనిది. 1971లో ఆయనకి పాపం యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఆ రోజుల్లో ఇప్పటిలాంటి వైద్యం ఉండేదో ఆయనకి సిటీ హాస్పిటల్ జాయిన్ చేశారు. బాబు చాలా బాధపడ్డారు. అది కూడా డాక్టర్ కూడా తెలివి చేశారు, లేదు అన్నాడు. యూటీఐ ఇస్ వెరీ చాలా కామన్ ఈ రోజుల్లో. అప్పుడు ఆయనకి చేసినప్పుడు మా అమ్మ మా నాన్నగారు రోజు వెళ్ళేవారు సిటీ హాస్పిటల్కి. ఒకరోజు నేను వెళ్ళాను. ఆయన బాధపడుతున్నారు, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, భర్త మామూలు కావాలి కొడుకుంటే కాల్ కొడుతున్నాను. మామి ఒక 15-20 సంవత్సరాలు పట్టించుకున్నారు. కూర్చి
మళ్ళీ నేను మరి వెళ్ళలేదు 4 ఉందా ఆడుకునే సమయం సాయంత్రం బ్యాక్ లెక్చర్లో క్రికెట్ ఆడుతున్నాం వాళ్ళకు నేను మళ్ళీ వెళ్ళలేదు మా అమ్మాయి లేదు ఏం చదువు జరిగింది వాడు రాలేదా రాలేదు ఏం అవసరం అంటారు వాడు బాగా పాలు పడతాడు వాడు ఇంటి పెడితే పాలు పట్టలేదు వాడు చెప్పి అప్పటి నుంచి 5 రోజులు ప్రత్యేకిస్తే 5-6 రోజులు ఆయన ఉన్నది హాస్పిటల్ రోజు వెళ్ళి బాగుంది నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అది ఇప్పుడు మర్చిపోలేదు ఇలా ఎన్నో ఉన్నాయి కానీ సమయం పరిమితం వల్ల మనం సభ మర్యాదలు పాటించాలి